ఆ అమ్మాయి ఉందా లేదా అన్న అనుమానం నన్ను ఇంట్లో కూడా సంతోషం అనుకుంటూ చేస్తుంది. ఇక లాభం లేదు. ఈసారి అమ్మాయిని రాని తేల్చేస్తాను. కిలకిల నవ్వే చిన్నారి చలాకి చూపుల పూరి తికమక పెడితే ఏం దారి ఓయే బుడి బుడి నడకల వయ్యారి నలుపు చూడు చేకే నారి తెలియక చిక్కిపోయానే ఓయే కొంచెం కొంచెం ఆలకించే గుమ్మ గుట్టు కన్నా మా బల్లో పడితే చెల్లిపోతా వినరా చిన్న. లవ్ మీ అంటే ఆడుకుంటాం అది మా హాబీరయ్యో, నువ్వు నోను అంటే వెంట పడతాం సయ్యో సయ్యో. నవ్వుల్లో నెలవంకలం నడకల్లో కలహాసలం. కొంచెం కొంచెం ఆలకించే గుమ్మ గుట్టు కన్నా మా బల్లో పడితే చెల్లిపోతా వినరా చిన్న. లవ్ మీ అంటే ఆడుకుంటాం అది మా హాబీరయ్యో, నువ్వు నోను అంటే వెంట పడతాం సయ్యో సయ్యో. నవ్వుల్లో నెలవంకలం నడకల్లో కలహాసనం. మా పొందులోనే స్వర్గం ఉందంటారు ఈ మగవాళ్ళు ప్రేమగా. మీ పిచ్చే మాకానందం, మీ మనసే మాకాహారం తెలుసునా. తొలి ప్రేమ గూటిలోకి మిమ్మే లాగుతాం, మనస్సంత దోచుకుంటాం చెయ్యో చెయ్యో. కిలకిల నవ్వే చిన్నారి చలాకి చూపుల పూరి తికమక పెడితే ఏం దారి ఓయే బుడి బుడి నడకల వయ్యారి నలుపు చూడు చేకే నారి తెలియక చిక్కిపోయానే ఓయే అబలంటే ఆడది కాదు, మా శక్తికి ఎదురే లేదు జాగలే. అందాల గాలం వేస్తాం, ఎదలోన బంధిం చేస్తాం జాగలే. ఒక్క చెప్పుతోనే మిమ్మో చిత్తు చిత్తుగా మత్తులోని ముంచుతామో అయ్యో అయ్యో. ఈసారి ఇంకా తప్పించుకోలేను. ప్రసాద్ ప్రసాద్ ఏమ్మా, నువ్వు చేసిన పని ఏమన్నా బాగుందా? పాపం వేణు పడరాని పాటలు పడేట్లు చేసావు. అతనుకున్న సమస్యలు చాలక మళ్ళీ ఇదొకట. అయ్యో ప్రసాద్ ఏడుస్తుంది. ప్రసాద్ అరే ఇదేంటి, నేను ఏమన్నా ఏడుస్తున్నప్పుడు నువ్వు సెన్సిటివ్. అమ్మా మధు, నీ పేరు మధు, నిజమా అది అబద్ధమా? నాకు 12 ఏళ్ల వయసప్పుడు మా అమ్మ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్ళు క్రిస్టియన్ మిషన్లో ఉన్నాను. కంప్యూటర్ చదువుతూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తుంటాను. ఉద్యోగాలంటే ఇలాంటివేనా? ఆడపిల్లకి 15 సంవత్సరాలు దాటితే ఒంటరిగా బతకటం చాలా కష్టం. మగాళ్ళైతే ఆకలి చూపులు చూసేవాళ్ళు, లేదా ఆకలి తీర్చమని అడుగుతున్నారు. ప్రతిరోజు ఇదే సమస్య. ఎన్నోసార్లు చనిపోవాలని నిద్ర మాత్రలు మింగాను. వెంటనే మళ్ళీ బతకాలనిపించి ఆ మాత్రలు ఊసేసేదాన్ని. నీ కథ వింటే జాలిగా ఉంది. ఓకే, మరి మావాడితో ఎందుకు ఆడుకుంటున్నావు? ఇంతవరకు నాకు పరిచయమైన మగాళ్ళందరూ నన్ను తప్పుడు దృష్టితోనే చూసేవారు. అందుకని ఎవరితోనూ చనువుగా ఉండేదాన్ని కాదు. కానీ ఇతనొకడే నన్ను చూసి బెదిరిపోయేవాడు. అందుకని ఇతను నాకు బాగా నచ్చాడు. మొదట్లో ఇతన్ని క్యాజువల్గా మీట్ అయ్యాను.